హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వీడియో కొంచెం లేట్ అయింది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. CMF ఫోన్ 1 లాంచ్ అయింది. నథింగ్ ఒక సబ్ బ్రాండ్. ఈసారి వీళ్ళ ప్రైస్ రాంగ్ అన్నట్లు నాకు అనిపించలేదు. స్పెసిఫికేషన్స్ లోనే చాలా వరకు కాంప్రమైజ్ అయ్యారు అన్నట్లు నాకు అనిపించింది. వీళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ అనేది బాగానే ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ ప్రోడక్ట్ ఎలా అయినా సేల్ అయ్యింది అనే కాన్ఫిడెన్స్ తో పాటు ఆల్రెడీ మార్కెట్ లో ఎగ్జిస్టింగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉంది అనేది కూడా ఒకసారి కన్సిడర్ చేయాలి. యాక్చువల్లీ వీళ్ళు ఏదైతే లాంచ్ ప్రైస్ తీసుకొచ్చారో 15,999 రూపాయలు, 16,000 కార్డ్ ఆఫర్ పెట్టుకుని 15,000 అయితే వాల్యూ ఫర్ మనీ అనిపించింది. కానీ ఈ రోజుకి కూడా ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో చెక్ చేస్తున్నా లేదా CMF వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తున్నా కానీ యాక్చువల్ ప్రైస్ అసలు కనపడనివ్వట్లేదు. వీళ్ళ యాక్చువల్ ప్రైస్ లాంచ్ అయిన ఫస్ట్ 5 minutesలో ఒకవేళ ఎవరైనా ఫ్లిప్కార్ట్ పేజ్ కనుక చెక్ చేసి ఉంటే వాళ్ళకి కనపడే ఉంటుంది. 20,999 రూపాయలు 6GB 128GB ప్రైస్ పెట్టారు. నెక్స్ట్ 22,000 రూపాయలకి ఏమో 8GB 128GB పెట్టారు. అట్లీస్ట్ 8,256 తీసుకొచ్చినా కానీ కొద్ది గొప్ప అందంగా అనిపించేది. 8GB 128GBని 22,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ పెట్టుకుని 21,000 వస్తుంది. ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్స్ గురించి స్టార్ట్ చేయాలి. వీళ్ళు బాక్స్ లో బడ్జెట్ ఫోన్స్ లో తీసుకురావడమే 20,000 రూపాయలు లోపల తీసుకొచ్చి ఛార్జర్ ఇవ్వకుండా మళ్ళీ ఛార్జర్కి 1,300 రూపాయలు వసూలు చేస్తున్నారు. 17,300 అయితే ఎగ్జాక్ట్గా IQZ ఇప్పుడు కాంపిటీషన్ ఉంది. ఈ రోజు SBI కార్డు మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే 17,000కి మీకు IQZ9 వస్తుంది. ఈ బ్యాక్ ప్యానల్ చేంజింగ్ కానివ్వండి, ల్యాన్యార్డ్ కింద ల్యాన్యార్డ్ ఇస్తున్నారు. అండ్ ఐఫోన్కి ఇచ్చినట్టు మ్యాక్సాఫ్ వ్యాలెట్లు పెట్టుకునేలాగే ఒక చిన్న గ్రిల్ లాగా ఒకటి ఇచ్చి కొంచెం ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది. కానీ అవన్నీ మళ్ళీ మీరు అడిషనల్గా కొనుక్కోవాలి. ఒక బ్యాక్ ప్యానల్ అరౌండ్ మీకు 1,500 2,000 రూపాయలు పెడుతున్నారు. మళ్ళీ కొన్ని వ్యాలెట్ ఇచ్చేది అదొక 2,000 3,000 పెడుతున్నారు. ఫోన్ ఏమో 20,000 రూపాయలు పెట్టుకొని మళ్ళీ ఆ యాక్సరీస్కి ఇంకొక 4,000-5,000 రూపాయలు పెట్టుకుంటే ఆ 25,000కి వీడిచ్చే పర్ఫార్మెన్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న బెటర్ ఫోన్స్ మనకి అవైలబుల్ ఉంటున్నాయి కదా. ఎలా అయితే రివ్యూవర్స్కి అంటే పెద్ద పెద్ద టెక్ ఛానల్స్కి ఒక బాక్స్ మొత్తం ఇచ్చేసి ఆ బాక్స్లో ఫుల్ కంటెంట్స్ ఇస్తున్నారు. అంటే వ్యాలెట్ ఇస్తున్నారు, ల్యాన్యార్డ్ ఇస్తున్నారు, బ్యాక్ కేసులో ఒక 3 కేసులు డిఫరెంట్గా పంపిస్తున్నారు. సేమ్ కిట్ 20,000లో కూడా వీళ్ళు ఇచ్చేస్తే ఆ కిట్ కొనేసుకోండి అంటే బాగుంది. ఒరే బాబు నువ్వు అన్నట్లు ఇంకా అన్ని ఫోన్లు బ్రాండ్లు ఇస్తున్నాయా అని చెప్పంటే రీసెంట్ గా ఇప్పుడు ఎమర్జ్ అవ్వాలి అని చెప్పని తాపత్రయం అయితే ఇన్ఫినిక్స్ Note 20 Note 30 ఫస్ట్ సేల్ లో మ్యాక్సాఫ్ యాక్సరీస్ మొత్తం ఇచ్చారు. మ్యాక్సాఫ్ పవర్ బ్యాంక్ ఇచ్చారు, గేమ్స్ ఆడుకునేది ఇచ్చారు, ఫింగర్ గ్లౌస్ ఇచ్చారు, మొత్తం ఒక కిట్ ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇచ్చారు. రివ్యూర్ కి ఎలా అయితే ఒక కిట్ ఇచ్చారు సేమ్ కస్టమర్స్ కూడా ఫస్ట్ సేల్ లో ఇచ్చారు. సేమ్ అలానే వీళ్ళు కూడా ఫస్ట్ సేల్ లో ఈ 16,000 పెడతారు, 20,000 పెడతారు. కిట్ కాదు కదా, చార్జర్ కూడా బాక్స్ లో ఇవ్వట్లేదు. అదే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ 20,000 22,000 రూపాయలు ఈ ప్రైస్ లో అయితే అసలు దీన్ని పర్చేస్ చేయమాకండి. మార్కెట్ లో ఐక్యూ నుండి IQZ9 ఉంది, మోటరోలా నుండి మోటరోలా Edge 50 ఫ్యూజన్ కూడా ఉంది. CMF ఫోన్ 1 మీకు Dimensity MediaTek Dimensity 7,300 ప్రాసెసర్ తో వస్తుంది. మీలాగే నేను కూడా ఆబ్వియస్ గా 7,200 ప్రాసెసర్ కి సక్సెసర్ అని చెప్పని అనుకున్నా. అంటే IQZ9 లో మీకు Dimensity 7,200 ప్రాసెసర్ ఉండిద్ది, దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పని మీరు కన్విన్స్ అవుతారు. కానీ అది కాదు. Dimensity 7,200 ప్రాసెసర్ యొక్క క్లాకింగ్ స్పీడ్, ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.8 GHz ఉంటుంది. అదే మీరు CMF ఫోన్ 1 లో చూసుకుంటే 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అది పెద్దగా ఏం డిఫరెన్స్ చూపించిద్దేమో అనుకుంటారేమో, చాలా డిఫరెన్స్ చూపించింది. డే టు డే యాక్టివిటీస్ లో అయినా హెవీ టాస్క్ లో అయినా ఈ ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ చాలా డిఫరెన్స్ చూపించింది. అండ్ 2 స్కోర్స్ మీరు చెక్ చేసుకోండి. 6 lakhs దగ్గరలో మీకు CMF ఫోన్ 1 లో మీరు నోటీస్ చేయగలిగితే 7 lakh ప్లస్ మీ Dimensity 7,200 IQZ9 వీటిలో మీరు స్కోర్ చేయగలుగుతారు. GPU లో మీకు 41% IQZ9 బెటర్ ఉండిద్ది. Android లో చూసుకుంటే 12% బెటర్ గా స్కోర్ చేసిద్ది. గీక్ బెంచ్ లో చూసుకుంటే 14% బెటర్ గా స్కోర్ చేసిద్ది. 7,300 కంటే 7,200. సో 7,200 ఇక్కడ ఎక్కువ. నేమ్ మాత్రం సక్సెసర్ గా తీసుకొచ్చి ఇక్కడ జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదేమి ఎరగదీసే ప్రాసెసర్ ఏం కాదు. రెండోది కొంచెం సీరియస్ గా కన్సిడర్ చేయాల్సిన కాంప్రమైజ్ ఏంటంటే 6GB ర్యామ్ అసలు మళ్ళీ పాతదాన్ని తవ్వి మళ్ళీ పాతదాన్ని జనాలకు అలవాటు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చే లావా తీసుకున్నా, మోటరోలా తీసుకున్నా అండ్ ఐక్యూ తీసుకున్నా ఏవైనా కానీ బేస్ వేరియంట్ 8GB తో తీసుకొస్తున్నాయి. IQZ9 అండ్ మోటరోలా Edge 50 ఫ్యూజన్ రెండింటిలో కూడా 8GB 128GB బేస్ వేరియంట్, 8GB 256GB హై ఎండ్ వేరియంట్ ఉంటాయి. సేమ్ ప్రైస్ పాయింట్స్ లో ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వీళ్ళేంటో 6GB 128GB అని చెప్పని మళ్ళీ పాతకాలాన్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ 8GB కూడా మళ్ళీ 128GB 256GB స్టోరేజ్ అయితే లేదు. కార్డ్ స్లాట్ అనేది మేము అవైలబుల్ గా తీసుకొస్తున్నాం. 2 TB వరకు మీరు మెమరీ కార్డ్ యూస్ చేయొచ్చు అంటున్నారు. ఆ మెమరీ కార్డ్ ఎవడు కొంటాడు అసలు? 2 TB మెమరీ కార్డ్ ఎవరు కొంటారు? 2 TB కొనుక్కునే బదులు 25,000 రూపాయలు పెట్టి దీనికంటే జబర్దస్త్ లాంటి ఫోన్ కొనుక్కోవచ్చు. సో సెకండ్ కాంప్రమైజ్ కొంచెం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ లో జరిగింది. మధ్యలో వచ్చినందుకు సారీ. ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు, కంటెంట్ వర్త్ అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఎంత త్వరగా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే అంత త్వరగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా మనం టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసాం. 2 రోజులు అవుతుంది. దాంట్లో చాలా మంది జాయిన్ అయ్యారు మన వ్యూవర్స్. రేపటి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ అనేవి వేస్తూ ఉంటాం. ఓన్లీ వర్త్ డీల్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. కొంచెం ఛానల్ కి బ్యాక్ అండ్ సపోర్ట్ గా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం ఆ టెలిగ్రామ్ ఛానల్కి వచ్చి సపోర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. పోర్ట్రేట్ సెన్సార్ అంటున్నారు సెకండ్ సెన్సార్. అంటే 2 MP కెమెరా తీసుకొచ్చి ఉంటారు. అది చెప్పుకోవడానికి నామోషి కాబట్టి పోర్ట్రేట్ సెన్సార్ అంటున్నారు. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. వీడియో రికార్డింగ్
రికార్డింగ్ అయితే 4K 30 FPS వరకు వీడి క్యాపబిలిటీ ఉన్నట్లు చెప్తున్నారు స్పెక్ షీట్ లో. ఫ్రంట్ అయితే 4K సపోర్ట్ అయితే లేనే లేదు. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడాలి. 6.67 ఇంచ్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే ఇది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అంటున్నారు, కానీ 500 నిట్స్ నుంచి 700 నిట్స్ వరకు మాత్రమే టిపికల్ బ్రైట్నెస్ నిట్స్. మీరు ఇంట్లోకి వచ్చిన HDR వీడియోస్ చూస్తున్నా కానీ 2000 నిట్స్ అనేవి రావు. సన్లైట్ అండర్ లో HDR కంటెంట్ కనుక మీరు చూస్తూ ఉంటే అప్పుడు మాత్రం 2000 నిట్స్ యాక్టివేట్ అవుతాయి అన్నట్లు మాట్లాడుతున్నారు. సో టిపికల్ మనం కన్సిడర్ చేసి 500-700 నిట్స్ అనేవి ఆబ్వియస్ గా సరిపోవు. 1000-1100 నిట్స్ అనేవి ప్రాపర్ గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ కలర్స్ పరంగా కూడా ఇది 8-bit ప్యానల్, 10-bit ప్యానల్ కాదు, 10+ bit ప్యానల్ కూడా కాదు. ఈ ఫోన్ కి ఎటువంటి డాల్బీ అట్మోస్ కానీ డాల్బీ విజన్ సర్టిఫికేషన్స్ కానీ లేవు. సో డాల్బీ అట్మోస్ అనేది ఏదైనా మైండ్ లో ఉంటే పక్కకు పెట్టేసేయండి. అండ్ స్పీకర్స్ పరంగా మాట్లాడుతున్నా దీంట్లో మోనో స్పీకర్స్ వస్తాయి అంతే, అంటే కింద నుంచి బోటన్ స్పీకర్ మాత్రమే పనిచేసింది. స్టీరియో స్పీకర్స్ 2 స్పీకర్స్ అయితే ఈ ఫోన్ లో ఉండవు. ఇదే ప్రైస్ పాయింట్ లో వస్తుంది iQOO Z9, అందులో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ ఉంది, 33 వాట్ ఛార్జర్ కి సపోర్ట్ చేసింది, కానీ బాక్స్ లో రావట్లేదు. అండ్ ఈ ఫోన్ కి ఒకవేళ మీరు CMF 65 వాట్ ఛార్జర్ గ్యాన్ ఛార్జర్ ఉంది, అరౌండ్ మీకు 3000 రూపాయల వరకు ఉంది ప్రైసింగ్ ఫ్లిప్కార్ట్ లో. ఆథరైజ్డ్ సెలర్ అయితే ఫ్లిప్కార్ట్ లో ఉన్నాడు, అమెజాన్ లో అయితే ఎవడో థర్డ్ పార్టీ వాడు అమ్ముతున్నాడు. అమెజాన్ లో స్కిప్ చేయడం బెటర్. అదే మీరు CMF 33 వాట్ ఛార్జర్ కొనుక్కుంటాను అనుకుంటే 1300 రూపాయలు ఉంది. 1300 పెట్టి మళ్ళీ ఛార్జర్ కి ఎక్స్ట్రా పెట్టడం అనేది ఇంకెంత వరకు మీరు ఒకసారి ఆలోచించండి. 5G బ్యాండ్స్ మొత్తం ఫోన్ లో ఓవరాల్ గా 10 5G బ్యాండ్స్ ఉన్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ తో వస్తుంది, Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది, అండ్ IP రేటింగ్ IP52 రేటింగ్ తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 తో వచ్చింది. బట్ అప్డేట్స్ పరంగా మాట్లాడితే 2+3 years అప్డేట్స్ ఇస్తున్నారు. నథింగ్ ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్న బ్రాండే 3+4 years అప్డేట్స్ వీళ్ళు రోల్ అవుట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఓవరాల్ గా ఈ ఫోన్ లో ఏవి కాంప్రమైజెస్ ఉన్నాయని చెప్పంటే, ఫస్ట్ థింగ్ బాక్స్ లో ఛార్జర్ తీసుకురాకపోవడమే పెద్ద కాంప్రమైజ్. 2 RAM and ROM కాన్ఫిగరేషన్. వీళ్ళకి రెగ్యులర్ ప్రైస్ 22,000 రూపాయలు పెట్టారు కాబట్టి అక్కడ 8GB 128GB బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చి 8GB 256 తీసుకొస్తే బాగుండేది. 3 స్పీకర్స్, మోనో స్పీకర్స్ తీసుకురాకుండా స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండేది. 4 ఈ ఫోన్ లో NFC ఫీచర్ ఉండదు అండ్ IR బ్లాస్టర్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ప్రాసెసర్, ఆబ్వియస్ గా ఈ ప్రైస్ లో మీకు 7200 ప్రాసెసర్ వస్తుంది, దీనికంటే ఈవెన్ బెటర్ ప్రాసెసర్ అది. 6 చార్జర్ బాక్స్ లో ఇవ్వకపోయినా కానీ ఫాస్ట్ ఛార్జింగ్ 33 కాకుండా కొద్దిగా నథింగ్ అడాప్టర్ 45 వాట్ ఉంటుంది, అట్లీస్ట్ 45 వాట్ సపోర్ట్ అని తీసుకొచ్చి ఉండాల్సింది. ఈ కాంప్రమైజ్ ఏవీ లేకుండా ఒక NFC ఫీచర్ తప్పించి ఇందులో మిస్ అయిన మిగతా ఫీచర్స్ అన్ని కూడా మీకు iQOO Z9 లో ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా CMF ఫోన్ 1 కి సంబంధించిన ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.